హలో ఎవ్రీవన్! ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటా ఎగ్ కర్రీ అండి. చాలా ఈజీ సింపుల్‌గా చేసేసుకోవచ్చండి. సింపుల్ రెసిపీ అండి. ప్రాసెస్ ఏంటో చూసేసేయండి. ఇక్కడ స్టవ్ పైన కర్రీ బౌల్ పెట్టుకున్న తర్వాతకు దాంట్లో మనం కర్రీ తగినంత ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా జీలకర్ర, కరివేపాకు వేసేసుకోవాలి. కరివేపాకు, జీలకర్ర కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాతకు నేను ఇక్కడ ఒక 4 టమాటాస్ అలా తీసుకున్నానండి. ఆ టమాటాస్ సన్నగా తరిమి పెట్టుకొని ఏసేసుకున్నానండి. వేసేసుకున్న తర్వాతకు నీట్‌గా చక్కగా కలుపుకోవాలండి. నేను దాంట్లో టమాటాలు తొందరగా ఉడికిపోవాలని చెప్పేసి నేను ముందుగానే సాల్ట్ వేసానండి. సాల్ట్ వేస్తే టమాటాస్ అనేవి తొందరగా ఉడికిపోతాయండి. నీట్‌గా చక్కగా కలుపుకొని క్యాప్ పెట్టేసుకొని ఒక 3, 4 మినిట్స్ వరకు ఉడికించాలండి. ఉడికిన తర్వాతకు చూడండి టమాటాలనేవి మెత్తగా ఉడికిపోతాయి. ఉడికిన తర్వాతకు నేను దాంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, కారం వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాతకు ఇదంతా నీట్‌గా కలిసేటట్టు చక్కగా కలుపుకోవాలండి. కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ ఉన్నాయి కదండీ! చక్కగా టమాటాస్‌కు పట్టేటట్టు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత క్యాప్ పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ వరకు మనం చక్కగా ఉడికించుకోవాలండి. ఇదంతా పచ్చివాసన వెళ్ళేంత వరకు మంచిగా ఉడికించుకోవాలి. చూడండి ఇక్కడ ఆయిల్ అనేది పైకొచ్చేసింది కదండీ! ఇలా ఆయిల్ వస్తే మనకు కర్రీ అనేది రెడీ అవుతున్నట్టండి. నేను దీంట్లో కొద్దిగా వాటర్ పోసానండి. కింద అడుగు పట్టకుండా ఉంటదని చెప్పేసి. నేను ఇంకా నీట్‌గా చక్కగా కలుపుకోవాలండి. వాటర్ పోసుకున్న తర్వాత నేను చిన్న గ్లాస్ అంతా హాఫ్ గ్లాసే పోసానండి. ఎక్కువ పోసుకోలేదు. ఇదంతా మంచిగా ఉడికిన తర్వాతకు నేను ముందుగానే ఒక 5 ఎగ్స్ అలా బాయిల్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఎగ్స్ అనేవి దీంట్లో వేసేసుకోవాలండి కర్రీలోకి. వేసుకున్న తర్వాతకు నీట్‌గా చక్కగా మెల్లిగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాతకు క్యాప్ పెట్టేసుకొని ఒక 1 మినిట్ అలా ఉడికించుకోవాలండి. మనము ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదండీ! ఆ ఎగ్ కూడా నీట్‌గా మంచిగా ఉడికేటట్టు ఉడికించుకోవాలండి. ఉడికిన తర్వాతకు నేను ఇక్కడ కస్తూరి మేతి వేసుకున్నానండి. కస్తూరి మేతి వేసుకున్న తర్వాతకు ధనియా, జీలకర్ర పౌడర్ కూడా వేసేసుకున్నానండి. వేసేసుకున్న తర్వాతకు నీట్‌గా చక్కగా కలుపుకోవాలండి. అంటే కస్తూరి మేతి మీ దగ్గర ఉంటేనే వేసుకోండి. లేకపోతే లేదు. నేను ఓన్లీ ఆప్షనల్ మాత్రమే చూపిస్తున్నాను. ఇక్కడ నా దగ్గర ఉంది కాబట్టి నేను వేసుకుంటున్నాను. అది కస్తూరి మేతి వేసుకుంటే ఆ కర్రీ అనే టేస్ట్ చాలా బాగొస్తుందండి. ఇంగా క్యాబెట్టేసుకొని 1 మినిట్ అలా మంచిగా ఉడికించుకోవాలండి. ఉడికిన తర్వాతకి ఇంక ఫైనల్ చక్కగా రెడీ అయిపోయింది కదండీ! ఫైనల్‌గా నేను ఇక్కడ కొత్తిమీర మొత్తం వేసేసుకున్నానండి. కొత్తిమీర వేసుకున్న తర్వాతకు ఇంకా నీట్‌గా చక్కగా కలుపుకొని ఇది క్యాబెట్టేసుకొని ఒక 1 మినిట్ వరకు ఉడికించుకోవాలండి. ప్లీజ్ నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మీ నోటిఫికేషన్ మీకు వచ్చేసాయండి. ఫైనల్‌గా కర్రీ రెడీ అయిపోయిందండి. ఎగ్ కర్రీ. థాంక్ యూ ఫర్ వాచింగ్.